మిడ్ డే బ్రేకింగ్ చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని వైసీపీ నేతలకు పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ ఇన్ఛార్జ్తో సమావేశమయ్యారు జగన్. ప్రతి స్థానంలో బలమైన అభ్యర్థులు నిలబెట్టాలని సూచించారు. ఎక్కడ ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దని, ఏకగ్రీవం జరిగితే సంబంధిత కోఆర్డినేటర్లకు తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వం ఉండదని హెచ్చరించారు. రాబోయే 60-70 రోజులు నేతలు నియోజకవర్గాల్లో ఉండి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని వైసీపీ నేతలకు పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు జగన్. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరీష్ జానుతున్నారు. ఎస్ హరీష్, ఇక స్థానిక సమస్యలకు ఇంకా ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాలు తేలుతారనుకోవాలి వైసీపీ? జగన్ ఇంకా ఏం చెప్పారు నేతలకు? ఈరోజు జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వైఎస్ జగన్ కీలకమైనటువంటి ఆదేశాలు నాయకత్వానికి జారీ చేశారు. ప్రధానంగా ఏకగ్రీవాలకి ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఎన్నికను నిర్వహించే దిశగానే నాయకత్వం అంతా ముందుకు వెళ్ళాలి, ఏకగ్రీవాలకి అవకాశం లేకుండా చేయాలి అనేటువంటి ఒక పూర్తి ఆదేశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఏకగ్రీవాల పేరుతో జరిగేటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం ఎక్కడికక్కడ గతంలో చూసుకుంటే కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, అదేవిధంగా రాజకీయ పరంగా కూడా ఈ వ్యవహారం పార్టీలపైన తీవ్రస్థాయిలో ప్రభావం చూపించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. ఏకగ్రీవాల పేరుతో జరిగేటువంటి రాజీ పేరుతో జరిగేటువంటి అంశాలు, రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలి. ఈ వ్యవహారంలో ఒక్క రాజీ కనుక జరిగినా, ఒక్క ఏకగ్రీవం జరిగినా కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి పైన కూడా బాధ్యతలు ఉంటాయి, చర్యలు ఉంటాయని కూడా జగన్ హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలో తీసుకుంటే కనుక ఏకగ్రీవాల పేరుతో జరిగేటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, అభ్యర్థులకు సంబంధించి కిడ్నాప్ చేసేటువంటి వ్యవహారం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున తెర వెనక జరిగేటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఆ ఓట్ షేర్ ఏదైతే ఉందో పార్టీకి చేరేటువంటి అవకాశం లేకుండా పోతుంది. ఆ ఓట్ షేర్ని కోల్పోయినటువంటి క్రమంలో జనరల్ ఎలక్షన్, సాధారణ ఎన్నికల్లో కూడా ఇది ప్రభావం చూపించేటువంటి అంశంగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు మాత్రం ఆస్కారం ఇచ్చేటువంటి అవకాశం ఉండకూడదు అనేది కూడా జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి, పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులకు కూడా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక సర్కి సంబంధించినటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి వ్యవహారంలో సర్ ప్రక్రియలో అనుసరిస్తున్నటువంటి వ్యూహాలకు సంబంధించి, సర్ ప్రక్రియలో జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా జరుగుతున్నటువంటి ఓటు బదలాయింపుకు సంబంధించి ఓటు ఏదైతే ఉందో ఆ ఓటుని పూర్తిగా తొలగించేటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ ఓటుని కాపాడుకునేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎట్టి పరిస్థితుల్లో నాయకత్వం ప్రత్యేకంగా అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఓట్ బ్యాంకుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరి ఓటు అయితే తొలగిస్తారో, ఎవరు ఓటు అయితే తొలగించినటువంటి సిచ్యువేషన్ ఉంటుందో ఆ తొలగించినటువంటి ఓటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మార్పులు చేర్పులకు సంబంధించి మరణించిన వారి పేర్లు ప్రస్తావిస్తూ ఓటుకి సంబంధించి పాజిటివ్ ఓటు ఏదైతే ఉందో ఆ ఓటుని తొలగించేటువంటి క్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్ ప్రక్రియకి సంబంధించినటువంటి అంశంపైన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖలు కూడా రాసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ప్రొసీజర్లు ఎటువంటి మార్పులు లేకపోవడం కూడా ఒక రకంగా కేడర్కి, నాయకత్వానికి కూడా ఇబ్బందిగా మారేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా సర్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకంగా వ్యవహరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, ప్రాంతాల్లో స్థానిక ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంక్ని పూర్తిగా పార్టీకి ఓన్ చేసే విధంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహారాలతో పాటుగా
కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వ్యూహాలు, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు, కార్పొరేషన్ అదేవిధంగా మేయర్ స్థానాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికకి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా జగన్ సీరియస్గా రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మేయర్ స్థానానికి జరుగుతున్నటువంటి ప్రత్యక్ష ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని జగన్ స్వాగతించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మేయర్ స్థానానికి పూర్తిగా డైరెక్ట్ ఎలక్షన్ జరగడం ద్వారా రాబోయేటువంటి రోజులు ఈ ఎలక్షన్లో జరిగేటువంటి ఓట్ బ్యాంక్కి సంబంధించినటువంటి ప్రభావం పైన కూడా కొంతవరకు తీవ్రస్థాయిలో అధికార పక్షం ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా జగన్ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇక కూటమి పార్టీలకు సంబంధించినంత వరకు కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అక్కడ ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించినటువంటి అంశాలు, స్థానిక అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలుగా ఉంటాయి. స్థానిక అంశాలు కీలకంగా ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలకు ఏదైతే ఎన్నికకు వెళ్ళేటువంటి సమయంలో అవసరమైన వస్త్రాలు సిద్ధం చేసుకునేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, కార్పొరేషన్స్కి సంబంధించి అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించినటువంటి అంశాల పైన కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పూర్తిగా అవగాహన చేసుకోవడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఒక రాజకీయాలకి సంబంధించి ఎన్నికకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయాలని కూడా జగన్ ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.